శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెరలేని టీ 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనున్నవి చదువులు జ్ఞాపకమందుంచుకునియే ఇందురు. ఈ అధ్యాయములో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకునేదారు. తలపైన పాగా కాని, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేటి దోవతిని కట్టుకునేదారు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగును తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయి పెండు కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అనను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లా నేను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారివేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచాను. అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైన, శరీరముపైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసగును హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయూ ప్రాకెను. నిజముగా దాసగును తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చాను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుజులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగుచేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగని యొక్క హరికథలు వినవారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణమునిచ్చెదను. ఠానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగన్ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ ఎనున్నతడుండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు బ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకున్నాను. చోల్కర్ పేదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండాను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కర్ గెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని యాతృత కలిగాను. కావున తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను.
ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించాను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టాను. తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను. సోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురూ మసీదులో నుండిరి. ఇంటికి పోటుకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడి సోల్కర్ మనస్సు కరిగాను. అతడు ఆశ్చర్య నిమగ్నుడయ్యాను. వాని కండు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటైన దాని భావము ఏమై ఉండునని యోచించాను. బాబా తన పలుకులచే సోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగుజేయవలనని ఉద్దేశించాను. వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొన్ననియు చెప్పాను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములకు అవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా సోల్కర్కు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికాను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. అప్పుడు భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడివైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించాను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను. ప్రశ్నించిన భక్తునికదంతా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను. చాలా కాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలుసుకునేది. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దిడుకునేది. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపురవుతూ ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చాను. రాబోయే 2 అక్కచెల్లెండ్రు కలియుదరనియు బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను. ఇది ఎంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసిదరో వారి కష్టములన్నయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తం.